దయచేసి నేను మళ్ళొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదేవిధంగా దీన్ని మీకు ఇంతకుముందే చెప్పిన రైతులు, మీ జిల్లా, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ గ్రామం ఆ పేర్లతోటి నాకు వాట్సాప్ చేయండి. న్యూస్ని తప్పకుండా వందల మందికి షేర్ చేయండి. మీరు దయచేసి ఇక్కడ ఇప్పుడు 379 మంది మన లైవ్ చూస్తాను. 379 మంది మీ విధిగా ఇంకొక 1000 మందికి షేర్ చేయండి. ఈ మనము ఎంత గట్టిగా చెప్తామంటే న్యూస్గా నేను చెప్తున్నా, యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనే దాకా మన స్టెప్పులు పోతాయి. మనం ప్రజల వైపే నిలబడతాం. నిన్న మొన్న మేము మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్ పెట్టలే. ఓడు కామెంట్ పెట్టింది కానీ నిన్న నాకు విచిత్రమైన నవ్వొచ్చింది. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి బేరం మాట్లాడుకొచ్చినావా అంటాడు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆట చిలక ప్రవీణ్ ఆట బేరం మాట్లాడుకొని వస్తారట. ఏం చెప్పాలి? మేము మద్దతు పలికిన బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ కళ్ళకు నెత్తికెక్కి మేము రాసుకపోయిన అంశాలను కనీసం పరిశీలించే అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి నాకు క్లోజ్ ఆట. నిన్న 2 రోజులు న్యూస్ చెప్పినందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బేరం మాట్లాడుకొని వచ్చిన చిలక ప్రవీణ్. ఏం మాట్లాడతాను అసలు ఏందో. ఇక మీరు చూసుకోవచ్చు ఎంత చండాలమైన వ్యక్తులు న్యూస్ చూస్తారంటే మీరు చదువుకోవచ్చు. ఇవి మనం ఇక్కడ చదివి వినిపించడానికి చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ కామెంట్ చేసే ప్రతి ఒక్కడు మీకు అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, అందరు ఉంటారు మనకు లేడీస్. వాళ్ళని మీరు మాటలు జారుతుందంటే ఇక మీ అంత నీచులు, మీ అంత సంస్కారహీనులు ఇంకొకడు లేరని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే మీ తల్లులకు మీరు ఇట్లాంటి కామెంట్స్ పెడతాను అని తెలిస్తే మీ తల్లులు నిజంగా సిగ్గుపడతారు. చిచ్చి ఇలాంటి బెదవలం కన్నామా మేము అని. ఉదాహరణకి ఇక్కడ ఒకడు మర్డర్ చేసిండు చూడు, 6గురిని చంపిన చూడు, అటువంటి మనస్వభావం ఉన్న వాళ్ళు అన్నట్టు వీళ్ళు. దొంగలు ఎట్లా కొత్తగా పైనుంచి ఊడిపడి హంతకులు తయారు గారు. ఇలాంటి మనస్వభావం ఉన్నోళ్ళ నుండే తయారవుతారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టేటోళ్ళు ఉన్నారు కదా, చిలక ప్రవీణ్ని మీరు ఏదైనా విమర్శించవచ్చు, బూతులు తిట్టకుండా విమర్శించాలి. మీరు చిలక ప్రవీణ్ కేసీఆర్ దగ్గర నుంచి 1000 కోట్లు తెచ్చుకున్నాడా అని విమర్శించవచ్చు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి 10 కోట్లు తెచ్చుకున్నాడా విమర్శించవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇతరులను విమర్శిస్తున్నా కాబట్టి మీరు విమర్శించారు. కానీ ఈ బూతులేంద్ర బాబు మనుషులు అర మీరు నిజంగా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళేనారా? మీరు తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళేనా మన జంతువులకు పుట్టినలా? ఇట్లా మాట్లాడవలసి వస్తుంది. ఇంకా పద్ధతిగా మాట్లాడతాను. గీదా అసలు ఏం మాటలు ఇవి? అయ్యో రానే వచ్చింది ఒక ఆయన ఇప్పుడే కాల్ చేసిన వాళ్ళకి ఉచిత జ్యోతిష్యం చెప్పబడును. ఒకసారి చేద్దాం. మల్లిగానికి ఏమో పేరు పెట్టినావు కదా అని చేద్దాం. చేయాలి పాపం. ఎందుకంటే ఆయన ఊరికే పెడతాను. ఆయన కూడా గుడ్ మార్నింగ్ చెప్తాం. అట్లా మల్లిగాడు ఎదురుపై దండించుకున్నట్టు అయింది మొన్న వానికి. ఎదురుపై దండించుకున్నట్టు. అరే నీ జాతకం బాగాలేక మా దాంట్లోకి వచ్చి చూస్తానవరా. అయ్యో అంటే ఎవరో జాతకం చెప్పించుకున్నట్లు చాలా బిజీ ఉన్నా. అయ్యో జ్యోతిష్యుడా, మా మల్లిగానికి నువ్వు పేరు పెట్టినావు కదా, మంచి పేరు అని అడుగుదాం అనుకుంటే మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తరువాత మళ్ళీ వీడెవడో ఎస్ఎస్ అని వీడి పేరే సరిగ్గా పెట్టుకోలేక ధైర్యం లేదు. వీడు అన్ని బూతులు పెడతాను. మరి వీని తల్లిదండ్రులు వీనికి ఇదే సంస్కారం నేర్పినలా, లేకపోతే వీని బతికే ఇంత రోడ్డు సైడ్ కిడ్డా వీడు? ఏంటిది? ఇది ఎట్లా చదవంరా ఈ కామెంట్స్? ఎట్లా చదవం? మీ ఇంట్లో మీకు అక్కనో చెల్లెనో ఉంటే పోయి అక్కడికి ఇదే మాటలు అక్కడికి పోయి మాట్లాడితే అప్పుడు వాళ్ళు చెప్పు తీసి మెడలు ఎత్తారా, చెప్పుతోటి కొడతారా? ఇటువంటి అవలేగాన్ని మా అమ్మ ఎందుకు కానదని బాధపడతారా తెలుస్తుంది. వీడే ఎస్ఎస్ అనేటోడు ఒక్కడే, మిగతా వాళ్ళంతా మామూలుగానే ఉన్నారు. కానీ ఈ ఎస్ఎస్ అనేటోడు, అరే బాబు అన్నం తిన్నాడు పెట్టుర్రా, జరా విమర్శించండి, తప్పులేదు. రాజకీయంగా మనం మాట్లాడేటప్పుడు విమర్శించండి, తప్పులేదు. కానీ అవి తప్పు.
మంచిగా మాట్లాడండి, మనం నోరు అన్నం తింటున్నాం కదా, అట్లా మాట్లాడండి. ఇక